హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా కొంత వీక్గా ఉన్నాయండి. అయితే మన మార్కెట్స్ మాత్రం ఒక గ్యాప్ అప్ వచ్చింది, చిన్న గ్యాప్ అప్, అంటే భారీగా కాదు, ఒక గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత డే అంతా కూడా అదే రేంజ్లో ఒక 40-50 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ అనేది కొనసాగింది. అయితే లాస్ట్ 45 మినిట్స్లో మనకు తెలిసిందే ఈరోజు ఎఫ్ఎండో క్లోజింగ్ అనమాట. లాస్ట్ 45 మినిట్స్లో కొంత సెల్లింగ్ అనేది రావడం, హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ వీక్ అవడం చూసాము. ప్రధానంగా హయ్యర్ లెవెల్స్లో అంటే సెల్లింగ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొంత ఈరోజు ఒక దశలో కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా మళ్ళీ లాస్ట్లో బాగా సెల్లింగ్ అనేది ఈ కౌంటర్లో వచ్చింది. దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంత హై నుంచి కరెక్ట్ కావడం చూసాము. దీని కారణంగా నిఫ్టీ అనేది ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ పరంగా ఈరోజు డే హైగాని గమనిస్తే 11,617 అనమాట. అదే లోగాని గమనిస్తే 11,540. ఓవరాల్గా 11,559 అంటే డేస్ క్లోజ్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 10 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్స్ మాత్రం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఈరోజు కూడా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా నిఫ్టీని ముందుకు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా క్లోజింగ్ 23,600 దగ్గర క్యాష్లో క్లోజ్ అయింది. అదేవిధంగా ఈరోజు హై కానీ గమనిస్తే 23,700 అనమాట. లో 23,464. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 186 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ కావడం చూసాము. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేసిన దాంట్లో ఎస్బీఐ బాగా స్ట్రాంగ్ ఉందండి. అంటే వెయిటేజ్ పరంగా, పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఈరోజు 600 పైకి చాలా రోజుల తర్వాత ఈ స్టాకు పైన క్లోజ్ కావడం 6.7% ఇండస్ఇండ్ బ్యాంక్ క్లోజ్ అయింది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక నిఫ్టీలో మనకి బాగా పాజిటివ్గా ఇప్పుడే అనుకున్నాం, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా 6.7% గెయిన్స్తో ఉంది. తర్వాత టాటా మోటార్స్ మనకు తెలిసింది నిన్న మంచి ర్యాలీ వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు కూడా ఒక 4.5% టాటా మోటార్స్ గెయిన్స్లో ఉంది. తర్వాత ఎంఎన్ఎం ఒకటి కూడా 3.8% ఈరోజు నిఫ్టీలో గెయిన్స్లో ఉంది. తర్వాత వీక్గా ఉన్న స్టాక్స్లో ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 1% పైన నష్టాల్లో ఈరోజు మనకి నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్గా సెక్టార్ పరంగా చాలా స్ట్రాంగ్గా పెరిగింది అంటే ఈరోజు ఇన్ని రోజులు బాగా వీక్గా ఉన్న సెక్టర్ అండి, అది రియల్ ఎస్టేట్ సెక్టర్. ఒక్కసారి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా ఈరోజు పెరగడం చూసాము. మరి ముఖ్యంగా మనకి డిఎల్ఎఫ్ కానివ్వండి, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా, ఈవెన్ సెంచరీ టెక్స్టైల్స్. యాక్చువల్గా సెంచరీ టెక్స్టైల్స్ అది టెక్స్టైల్ పరంగా కూడా రియల్ ఎస్టేట్ ప్లే అనేది సెంచరీ టెక్స్టైల్స్లో బాగుందండి. దాని కారణంగా ఈ స్టాక్ ఈరోజు 10% పెరిగింది. దీనికి ప్రధానంగా అంటే న్యూస్ బేస్డ్ అనమాట. ముంబైలో వీళ్ళకి స్టాంప్ డ్యూటీ అనేది తగ్గించడము అనేది దీనికి ప్రధాన కారణము. 5% ఉండేది, దాన్ని 2% చేశారండి. దాని కారణంగా ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. అయితే నిజంగా అంత స్టాంప్ డ్యూటీ తగ్గగానే ఎంత పెరగాలంటే నిన్నే అనుకున్నామండి. ఇప్పుడు మార్కెట్స్లో ఏంటంటే కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా మార్కెట్స్ తీసుకుంటున్నాయి. సో ఈరోజు సెంచరీ టెక్స్టైల్స్ 10% పెరిగింది, డిఎల్ఎఫ్ 10% పెరిగింది, గోద్రేజ్ ప్రాపర్టీస్ 7% పెరిగింది. ఇది రియల్ ఎస్టేట్ డే అని చెప్పొచ్చు అండి ఈరోజు. ఇది ఓవరాల్గా మనకి అంటే ఈరోజు మార్కెట్లో ప్రధానంగా సెక్టర్ పాజిటివ్గా ఉన్న సెక్టర్ పరంగా చూసుకుంటే సెంచరీ టెక్స్టైల్స్. ఇక ఎఫ్ఎండోలో చూస్తే ఈరోజు నెక్స్ట్ మంత్కి బాగా రోల్ ఓవర్స్ పరంగా ఓకే అని చెప్పొచ్చు. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నెక్స్ట్ మంత్కి ఎస్కార్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గ్లెన్మార్క్, క్యాడిలా, మ్యారికో ఇటువంటి స్టాక్స్లో నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ అనేది నెక్స్ట్ మంత్లో లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్ అనమాట. ఇక లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ కానీ గమనిస్తే ఐడియా, కెనరా బ్యాంక్, బిహెచ్ఎల్, సెయిల్ లాంటి స్టాక్స్లో లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్, లాంగ్ బిల్డప్ అంటే అంటే కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతున్నట్టు ఫీచర్స్లో అనమాట. ఇవన్నీ కూడా సెప్టెంబర్ సిరీస్ అండి, అంటే మనకి ఆగస్ట్ సిరీస్ అయిపోయింది కాబట్టి. తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చిన స్టాక్స్లో గమనిస్తే సెప్టెంబర్ సిరీస్లో ఐబీ హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ వీటిలో షార్ట్ కవరింగ్ అనేది సెప్టెంబర్ సిరీస్లో కనపడింది. ఇక ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్లో కానీ గమనిస్తే ఐజీఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్, బిఈఎల్, ఆర్ఐఎల్, జేఎస్పిఎల్, టీవీఎస్ మోటార్స్ ఇటువంటి స్టాక్స్లో ఫ్రెష్ షార్ట్స్ సెప్టెంబర్ సిరీస్లో మనకి కనపడ్డాయండి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక ఓవరాల్గా ఎలా ఉంటుంది మార్కెట్స్ నెక్స్ట్ రానున్న రోజుల్లో ఆర్ కమింగ్ వీక్లో నేను అనుకున్నాము 11,660 అనుకున్నామండి. మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈరోజు 11,617కి వెళ్ళి మార్కెట్ రివర్స్ అయింది. అయితే నేను కూడా కన్సాలిడేషన్లోనే మార్కెట్స్ ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఈ లోపల మనం చూస్తున్నాము సెక్టర్ అనేది సెక్టర్ రొటేషన్, సెక్టర్ చర్నింగ్ అంటాం.
అంటే ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్ స్టాక్స్ పెరగడం ఈ విధంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఈరోజు రియల్ ఎస్టేట్ స్టాక్స్ పెరిగాయి, దానికి ముందు మనకి కెమికల్ స్టాక్స్, దానికి ముందు ఫార్మా స్టాక్స్, ఈ విధంగా సెక్టార్ పరంగా మనకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అట్లనే ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొత్త సెక్టర్ ఏదో ఒకటి ఎమర్జ్ అయ్యి ఆ కొత్త సెక్టర్లో స్టాక్స్ కొన్ని రోజులు పెరగచ్చు అనమాట. సో ఈ స్టాక్ స్పెసిఫిక్ అంటే ఏదైనా న్యూస్ కానీ న్యూస్ రిలేటెడ్ మూవ్స్ అనేది మార్కెట్లో ఉంటుంది. అయితే ఈరోజు మార్కెట్స్ కొంత అంటే మనం నిన్న కొంచెం మార్కెట్ బ్రెత్ బాగున్నా కూడా బట్ ఈరోజు కొంచెం డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. 764 దాకా డిక్లైన్స్ ఉన్నాయి, 739 అడ్వాన్సెస్ అనమాట ఎన్ఎస్సిలో. కాబట్టి కొంచెం ఇక్కడ సెలెక్టెడ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి రావడం అనేది ఉంది. అయితే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఫ్రెష్ బయింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంత కాషియస్గానే ఉండమని చెప్తాను. బల్క్ అమౌంట్స్ అంటే బల్క్ అమౌంట్స్ ఈ టైంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. అయితే సెలెక్టెడ్ స్టాక్స్లో కరెక్షన్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. కొంచెం రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేసి స్టాక్స్ని కొనాల్సిన అవసరం అయితే లేదు. మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని కొంచెం అబ్జర్వ్ చేసి అది కన్సాలిడేషన్లో ఉన్నప్పుడే కొనడం అనేది కరెక్ట్ అండి. ఇది ఓవరాల్గా. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనకి ఈరోజు ఐటీసీ గురించి అడుగుతున్నారండి. చాలా మెసేజ్లు మనం చూస్తే మెజారిటీ ఎక్కువ మంది ఐటీసీ గురించి అడుగుతున్నారు. ఐటీసీ ఎందుకు పెరగటం లేదు, మార్కెట్ పెరుగుతున్నా కూడా అని. కరెక్టేనండి. ఐటీసీ పరంగా చూస్తే ఇది 300 రేంజ్, 320 కూడా ఉండేది ఒక టైంలో. అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. రీసెంట్గా 150, 140 లెవెల్స్, 150 కూడా బ్రేక్ అయింది. మళ్ళీ లో నుంచి కొంత రికవరీ అనేది వచ్చింది. ఓవరాల్గా ఐటీసీ పరంగా చూసుకుంటే అటు రెవెన్యూస్లో పరంగా పెద్దగా ఈవెన్ ప్రీ కోవిడ్కి ముందు కూడా గమనిస్తే మనకి స్టడీగానే ఉంది, పెద్దగా గ్రోత్ అనేది కనపరచడం లేదనమాట. మరోవైపు ఐటీసీ మెయిన్ బిజినెస్ అందరికీ తెలిసిందే టొబాకో బిజినెస్. అయితే టొబాకో నుంచి వీళ్ళకి మనకి లాస్ట్ ఒక ఈవెన్ ప్రీ కోవిడ్కి ముందు కూడా కొంచెం బిజినెస్ పరంగా బాగా తగ్గుతూ వచ్చింది. ఈ కోవిడ్ తర్వాత ఒక్కసారి బాగా ఈ టొబాకో కన్జంప్షన్ అనేది కూడా బాగా తగ్గింది. దాని కారణంగా కూడా ఈ ఐటీసీ అనేది కొంత ప్రస్తుతానికి వీక్గా ఉంది. అయితే అవన్నీ కూడా ఫ్యాక్టర్ అయిపోయినాయండి. మరోవైపు పాజిటివ్ అంశంగా గమనిస్తే ఐటీసీ ఈ ప్రైస్లో మనకి ఉండడం అనేది పాజిటివ్ అంశము. అంటే మార్కెట్ ఇంత పెరిగినా కూడా ఐటీసీ ఇంకా మనకి 194లో ఉంది. వాల్యుయేషన్స్ పరంగా ఓకేనండి ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో. దీంతోపాటు వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా కూడా అంటే ఐటీసీ పరంగా చూడాలంటే డైవర్సిఫైడ్ కంపెనీ అండి. అటు టొబాకో బిజినెస్లో ఉన్నారు, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పర్సనల్ కేర్లో ఉన్నారు, దీంతోపాటు పేపర్ ఇండస్ట్రీ, తర్వాత హోటల్ ఇండస్ట్రీ. అయితే హోటల్ మాత్రం ఓన్లీ 3%. సో స్టేషనరీ, ఈ విధంగా చూసుకుంటే స్టేషనరీలో కూడా ఉన్నారు. ఈ విధంగా డైవర్సిఫైడ్ అనమాట. అయితే మొన్న రిజల్ట్ పరంగా చూసుకుంటే అటు మనకి టొబాకోలో బాగా బిజినెస్ పరంగా బాగా తగ్గింది, తర్వాత హోటల్ ఇండస్ట్రీ పరంగా బాగా తగ్గింది. అయితే వీళ్ళకి ఫుడ్ పరంగా చూసుకుంటే వీళ్ళకి నేను అనుకోవడం 10 to 12% గ్రోత్ అనేది కనపరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఫుడ్ ఇండస్ట్రీ పరంగా ఇంకా ఐటీసీలో మేజర్ చేంజెస్ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ రెడీ టు ఈట్ ఫుడ్ కానివ్వండి, ప్యాకింగ్ ఫుడ్ కానివ్వండి, చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ లాంచింగ్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా లాంచ్ చేస్తున్నారండి. అవన్నీ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వీళ్ళ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆశీర్వాద్ కానీ మంచి గ్రోత్ ఉంది. తర్వాత కొత్తగా వీళ్ళు నెయ్యిని కూడా ఘీ మార్కెట్లో కూడా వచ్చారు. తర్వాత మిల్క్ దాంట్లో కూడా వచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ ప్రోడక్ట్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సక్సెస్ రేట్ కూడా బాగుంది. కాబట్టి వీళ్ళ ఫోకస్ అంతా కూడా బాగా ఈ ఫుడ్ బిజినెస్ మీద ఉంది. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారము, నా పర్సనల్ వ్యూ ప్రకారము ఐటీసీని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. చిన్న కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరు కూడా రావద్దు. ఎవరు వచ్చినా కూడా ఒక లాంగ్ అంటే ఒక 1.5 year 2 years ఉద్దేశం ఉంటేనే ఐటీసీలోకి ఇన్వెస్ట్ చేయడానికి రమ్మని చెప్తాను. అంతేగాని షార్ట్ టర్మ్ మాత్రం ఈ స్టాకు భారీగా పెరిగిపోయే అవకాశాలు లేదు, కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డౌన్ సైడ్ చూసుకుంటే నేను కూడా 180 ఆ లెవెల్లో బాగా సపోర్ట్ అనేది ఉండవచ్చు. ఇక హయ్యర్ సైడ్ చూసుకుంటే 205 నుంచి 208 లెవెల్స్లో కొంత ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనమాట. ఇది ఐటీసీ గురించి. ఓవరాల్గా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ ఏనండి, డెఫినెట్గా కొనుక్కోమంటాను. ఇంకా నా పర్సనల్ వ్యూ పరంగా చెప్పాలంటే దీన్ని వీళ్ళ ఫుడ్ ఇండస్ట్రీ పరంగా అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో వీళ్ళు రానున్న రోజుల్లో మంచి గ్రోత్ కనపరిచే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ వాల్యూమ్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు టొబాకో నుంచి బాగా తగ్గుతున్న, అటు హోటల్ పరంగా తగ్గుతున్న, హోటల్ ఇండస్ట్రీ నుంచి బిజినెస్ తగ్గుతున్నా కూడా ఇది దాన్ని మనకి వీళ్ళు ఈ ఫుడ్ రిలేటెడ్ ఆర్ పర్సనల్ కేర్ నుంచి బిజినెస్ పెంచుకోవచ్చు అనమాట. కాబట్టి ఐటీసీని కొనుక్కోమంటాం. దీంతోపాటు వీళ్ళు డివిడెండ్ కూడా ఇస్తారండి, అది కూడా ఒక పాజిటివ్ అంశము. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా కరెక్షన్స్లో లాంగ్ రన్లో ఐటీసీని కొనుక్కోండి. బట్ షార్ట్ టర్మ్ మాత్రం ఈ స్టాక్ కొంచెం వీక్గానే ఉండొచ్చు. ఇది ఐటీసీ గురించి. తర్వాత
సేమ్ చాలామంది ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. మన గతంలో ఐటీసీ గురించి, ఎస్బీఐ గురించి చాలా వీడియోస్లో చెప్పామండి. ఎస్బీఐ అయితే రీసెంట్గా ఒక 204, 205కి వచ్చి వీక్ అయిపోయేది. మళ్ళీ ఇప్పుడు 216 దాకా వచ్చింది. ప్రస్తుతం టెక్నికల్గా స్టాక్ అయితే అప్ ట్రెండ్లో ఉందండి. బట్ ఫండమెంటల్స్ పరంగా నేను మీకు అందరికి తెలిసిందే, బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం నేను నా పర్సనల్ వ్యూ అండి అది. నేనైతే ప్రస్తుతానికి ఎవరికి కూడా రికమెండ్ చేయటం లేదు బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని. అయితే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 3 to 4 months వరకు మాత్రం నేనైతే బ్యాంకింగ్ స్టాక్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయమని అయితే నేను చెప్పానండి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. బట్ నేనైతే పర్సనల్గా ఈ లెవెల్లో ఎస్బీఐని అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే రికమెండ్ చేయను. ఆల్రెడీ ఎవరైనా ఉంటే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 216లో క్లోజ్ అయింది, 200, 204 బ్రేక్ అయ్యి దాని బిలో వస్తే ఎగ్జిట్ అవుతాను, ఆ విధంగా పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసే పని చేయండి. మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఈ బ్రేక్అవుట్ సస్టైన్ కావాలి అంటే మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్స్ వీక్ అయితే బ్యాంకింగ్ స్టాక్సే మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంటుందండి, అది గమనించండి. లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్స్ పెరుగుతున్నాయంటే ప్రధానంగా లిక్విడిటీ కారణంగా. ఏంటంటే ఏ సెక్టర్లో అయితే పెరగటం లేదో, ఏ స్టాక్స్ పెరగలేదో వాటిట్లో మనకి ఈ మధ్య లాస్ట్ ఒక 2 weeks, 3 weeksగా కొంచెం పెరగడం చూస్తున్నాము. సేమ్ అందులో భాగంగా ఈ ఎస్బీఐ కూడా పెరిగిందండి. బట్ ఓవరాల్గా ఇంకా బ్యాంక్స్కి పెయిన్ ఉండే అవకాశాలు రిజల్ట్ పరంగా నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ 2 quarters కూడా వీళ్ళకి కొంచెం రిజల్ట్ పరంగా అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు. ఇది ఎస్బీఐ గురించి. తర్వాత ఇంకో స్టాక్ విషయానికి వస్తే బాంబే డైయింగ్ గురించి అడుగుతున్నారండి. ఒకరు కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు. బాంబే డైయింగ్ ఒకటి ఈ స్టాక్ గురించి ఫండమెంటల్గా చెప్పడానికి ఏం లేదండి. చాలా వీక్ ఫండమెంటల్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. అయితే నేను వద్దన్న స్టాక్స్ పెరగచ్చు, బట్ అదంతా కూడా ఏంటంటే ఒకసారి రాంగ్ స్టాక్లో మనం ఇరుక్కుపోతే మళ్ళీ ఆ స్టాక్ ఆ ప్రైస్ రాదండి. ఇక్కడ నుంచి మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు సపోజ్ బాంబే డైయింగ్ లాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మళ్ళీ గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. దీని ఫైనాన్షియల్స్ మాత్రం మీరు ఒకసారి చూడండి. దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదండి. అసలు రెవెన్యూస్ పరంగా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు, లాస్లో ఉంది, 4,200 crores దాకా డెట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి బాంబే డైయింగ్ని మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. అయితే వీళ్ళకి ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది, అంతకుమించి ఏం లేదండి. బిజినెస్ పరంగా ఎటువంటి గ్రోత్ లేదండి బాంబే డైయింగ్లో, ప్లస్ డెట్ ఉంది. కాబట్టి ఈ కంపెనీ మంచి ఇన్వెస్ట్మెంట్స్కి అయితే నేనైతే రికమెండ్ చేయను. స్పెక్యులేషన్ పరంగా షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్లో ఉంది, బాగా స్పెక్యులేషన్ జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే స్పెక్యులేషన్ చేసినప్పుడు మనం ఎగ్జిట్ కూడా కావాలండి. ట్రెండ్ రివర్స్ అవుతుంటే ఆ స్టాక్ పడుతుంటే చూస్తూ ఉండకూడదు, ఎగ్జిట్ కావాలి. స్పెక్యులేషన్ పరంగా స్టాక్ పెరగచ్చేమో షార్ట్ టర్మ్, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే బాంబే డైయింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరు చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.